హలో మేడం బంగారం ఎలా ఉన్నారు డీనోనా ఈరోజు తీసుకొచ్చేసాడు స్పీడ్ T4 2026 మోడల్ ఒక ఫస్ట్ రైడ్ రివ్యూ అండ్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్సెస్ మాట్లాడతాము స్పీడ్ T4 అండ్ స్పీడ్ 400 మధ్యలో ఇది ఎవరి కోసం చేయబడింది స్పీడ్ 400 ఎవరి కోసం చేయబడింది రెండిట్లో వాల్యూ యాడ్ ఆన్స్ అండ్ ఏదైతే దీంట్లో మనము కొన్ని ఫీచర్స్ మిస్ చేస్తున్నామో దాని గురించి మాట్లాడతాం ప్రైస్ పెరిగిందా తగ్గిందా సేమ్ ఉందా అది కూడా మాట్లాడతాం అండ్ రైడ్ ఫీల్ ఎలా ఉంది బండి నిజంగా ఈ 349cc ఇంతకుముందు 400cc వచ్చేది ఇప్పుడు 349cc చేయబడింది GST బెనిఫిట్ పొందుకోవాలని సో దానివల్ల మనకి ఏమన్నా రైడింగ్ ఫీల్ అనేది తగ్గిందా లేదా ఈరోజు రైడ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే డిజైన్ సిల్హెట్ చాలా నీట్గా ఉంది చాలా క్లీన్గా ఉంది పెద్ద మార్పులు ఏం లేవు సేమ్ డిజైన్ అనమాట ఇంజిన్ కూడా సేమ్ అదే ఇంజిన్ కొంచెం వాళ్ళు స్ట్రోక్ తగ్గించి ఇంజిన్ కెపాసిటీని తగ్గించారు అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం వరకు పవర్ అండ్ టార్క్ కూడా తగ్గింది సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే స్పీడ్ 400 ఉందో దాంట్లో దగ్గర 37 PS మ్యాక్స్ పవర్ అండ్ 32 Nm టార్క్ వస్తుంది దీంట్లో 29 PS మ్యాక్స్ పవర్ అండ్ 31 Nm టార్క్ వస్తుంది సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ 30 PS అండ్ 31 Nm పక్కన ఎప్పుడైతే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఉంటాయో ఫ్లాట్ టార్క్ కర్వ్ ఉందని ఒక విషయం మీరు గమనించాలి సో మీకు ప్రతి గేర్లో ఇనఫ్ టార్క్ ఉంటుంది అండ్ దగ్గర 80% ఆఫ్ టార్క్ మీకు 3000 RPM నుంచి అవైలబుల్ ఉందని చెప్తారు సో దానివల్ల మీకు ఇనీషియల్ పికప్ చాలా బాగుంటుంది అది మీరు రైడ్ చేసేటప్పుడు నేను రైడ్ చేసే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు మీకు తెలుసుకుంటారు ఎంత ఎంజాయబుల్గా ఉందని ఎస్ ఇది ప్రాపర్ ట్రయంఫ్ మోడర్న్ క్లాసిక్ డిజైన్ సిల్హెట్తో పాటు వస్తుంది అండ్ దీనికి స్పీడ్ 400 క్విక్ డిఫరెన్సెస్ మనము తెలుసుకున్నాం సో డిఫరెన్సెస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా 349cc ఇంజినే నేను చెప్పినట్టు దానికి పవర్ ఎక్కువ దీనికి పవర్ తక్కువ టార్క్ కూడా డిఫరెన్స్ ఉంది టార్క్లో మరీ ఎక్కువ నైట్ అండ్ డే డిఫరెన్స్ లేదు కానీ పవర్లో ఉంది అది మీరు హైయర్ RPMస్లో తీసుకెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ అది స్పిరిటెడ్ రైడింగ్ కోసం ఇది డైలీ కమ్యూటింగ్ కోసం ఎవరైతే ఎక్కువ అగ్రెసివ్గా నడిపారో ఎవరైతే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చే వాళ్ళు ఉన్నారో అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ చేస్తారు లేకపోతే చాయ్ రైడ్కి వెళ్ళేసి రావాలి లేకపోతే ఎవరైతే అప్పుడప్పుడు టూరింగ్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎక్విప్మెంట్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి ఈ స్పీడ్ 400లో USD ఫోక్స్ వస్తాయి సో USD ఫోక్స్ దేనికి హెల్ప్ఫుల్గా ఉంటాయి USD ఫోక్స్ మీరు రెగ్యులర్గా ట్రాక్లో నడిపిస్తే లేకపోతే ఘాట్ రోడ్స్లో మీరు ఎక్కువ స్పిరిటెడ్ రైడింగ్ మీరు ప్రిఫర్ చేస్తే అంటే ఎక్కువ మీరు ఫాస్ట్గా నడిపిస్తారు అండ్ చాలా కమిటెడ్గా నడిపిస్తారు బండిని ప్రతి గేర్లో పుష్ చేస్తారు అండ్ ప్రతి గేర్లో పుల్ చేస్తారు అటువంటి రైడింగ్ స్టైల్ మీద ఉంటే మీకు USD ఫోక్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి కానీ దాని ట్రేడ్ ఆఫ్ ఏంది మీకు రైడింగ్ కంఫర్ట్ దీంట్లో ఉన్నంత కంఫర్ట్ దాంట్లో ఉండదు ఇది 43 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కండిషన్స్లో మనకి USD ఫోక్స్లో ఫోక్ సీల్ లీకేజ్ ఫోక్ సీల్ బ్రేకేజ్ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ పాట్ హోల్స్ మనం డీల్ చేయాల్సి వస్తుంది డే టు డే ట్రాఫిక్లో సో దీంట్లో ఆ హెడేక్ ఉండదు మంచి ప్లస్ రైడ్ క్వాలిటీ ఉంటుంది లోవర్ మెయింటెనెన్స్ మీకు ఫోక్ సీల్ ఇష్యూస్ అవన్నీ ఏమి దీంట్లో రావు అండ్ కంఫర్ట్ అనేది దీంట్లో మ్యాక్సిమైజ్ చేయబడుతుంటుంది ఎవరైతే మీరు ఆఫీస్కి వెళ్ళేసి వస్తారో రెగ్యులర్గా ఆఫీస్ వెళ్ళేసి వచ్చే వాళ్ళు ఉంటారో లేకపోతే పాయింట్ A టు పాయింట్ B ట్రాన్స్పోర్ట్ చేసే అంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి టెలిస్కోపిక్ ఫోక్స్ మోర్ దెన్ సఫిషియెంట్ ఇప్పుడు మనం మాట్లాడదాము USD ఫోక్స్ నేను చెప్పినట్టు ఎవరైతే ఎక్కువ వెహికల్ని పుష్ చేస్తారో అండ్ ఫుల్ పొటెన్షియల్ దీన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి స్పిరిటెడ్ రైడింగ్ చేసే వాళ్ళకి USD ఫోక్స్ ఉంటే అడ్వాంటేజ్ నెక్స్ట్ దీంట్లో బ్రేక్స్ నాకు తెలిసి 300 mm డిస్క్ రోటర్ వస్తుంది వెనకాల 230 mm డిస్క్ రోటర్ వస్తుంది డ్యూయల్ ఛానల్ ABS అనేది వస్తుంది కానీ దీంట్లో స్టాండర్డ్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తాయి మనకి స్పీడ్ 400లో రేడియల్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తాయి సో దానివల్ల మనకి బ్రేకింగ్ అనేది ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ చూసినట్లయితే మీకు దీంట్లో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ లేదు రైడ్ బై వైర్ కూడా లేదు ఓన్లీ స్లిప్పర్ క్లచ్ ఒకటి ఇచ్చారు స్లిప్పర్ క్లచ్ మనందరికీ తెలుసు ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు మనకి రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవ్వకుండా కాపాడుతుంది సో అదొక అడ్వాంటేజ్ బ్యాక్ టార్క్ లిమిటింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది ఓకే సో స్పీడ్ 400లో మనకి స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది రైడ్ బై వైర్ కూడా ఉంటుంది ప్లస్ విజువల్ అపీల్ దీంట్లో స్టాండర్డ్ కలర్స్ ఇచ్చారు బేసిక్ క్లాసీ ఎలిగెంట్ కలర్స్ ఇచ్చారు దాంట్లో కొంచెం ఫ్లాషీ కలర్స్ ఇచ్చారు దాంట్లో బార్ అండ్ మిర్రర్స్ వస్తాయి కొంచెం విజువల్ ఎస్థెటిక్స్ దాంట్లో ఇంకా కొంచెం ప్రీమియంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అంతేగాని మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట దీంట్లో MRF టైర్స్ ఇచ్చారు దాంట్లో వర్డస్టైన్ టైర్స్ ఇచ్చారు టు సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆ రోడ్ గ్రిప్ అవసరం కాబట్టి వర్డస్టైన్ టైర్స్ దాంట్లో ఇవ్వడం మనం చూస్తున్నాం ఇప్పుడు సీట్ హైట్ టెస్ట్ చేసేద్దాము సో సీట్ హైట్ మనం చూసినట్లయితే దీంట్లో 806 mm ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm నా హైట్ దగ్గర దాపు 5 feet 7 inches అనమాట సో నా హైట్కి రెండు సైడ్లు కాలు కింద అందుతున్నాయి కానీ ఫుల్ ఫ్లాట్ ఫుట్ చేయాలంటే కొంచెం అడ్జస్ట్ చేస్తే చాలు ఫ్లాట్ ఫుట్ చేయగలుగుతున్నాను అండ్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాము చాలా రిఫైన్డ్ ఎగ్జాస్ట్ నోట్ ఇది చూడొచ్చు బ్యూటిఫుల్ అండి
సో చూసారు కదండి, సీట్ హెడ్ టెస్ట్ అయిపోయింది. గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పినట్టు అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఉంది. సస్పెన్షన్ ట్రావెల్ కూడా డీసెంట్గా ఉంది నాకు తెలిసి. ముందు 140 mm, వెనకాల 120 mm అనుకుంటాను. అండ్ సీట్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉండే, స్పేషియస్గా ఉంది, యాక్సెసిబుల్గా ఉంది. అండ్ పిలియన్కి కూడా అడిక్వేట్ స్పేస్ ఉంది. లైటింగ్ ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్తో పాటు హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, బ్లింకర్స్ అంతా కూడా ఎల్ఈడి. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఆల్రెడీ 13 లీటర్ ట్యాంక్ నేను చెప్పేసాను, E20 కంప్లైంట్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్. సో అన్నీ అయిపోయింది కాబట్టి ప్రైస్ 2,08,000 ఎక్స్ షోరూమ్. సో డిఫరెన్సెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది, నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉందా, కొంచెం డల్గా ఉందా, బోరింగ్గా ఉందా, ఇప్పుడు మన మోటో బ్లాగ్ రైడ్ ఇంప్రెషన్లో తెలుసుకుందాం. లెట్స్ హిట్ ద రోడ్ నౌ. మంచి టార్క్ అండి, గుడ్ ఇనీషియల్ టార్క్. అది ఆల్రెడీ వాళ్ళు ఆప్టిమైజ్ చేశారని చెప్పారు. బండి లేస్తుంది, వెరీ గుడ్. ఓహో, వా, సూపర్ అండి, అసలు అదిరిపోయిందో. డౌన్ షిఫ్ట్, మంచి స్మూత్ గేర్ బాక్స్ అండ్ రిఫైన్డ్ ఇంజిన్, వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్స్ అండి. అసలు ఈ యొక్క సింగిల్ సిలిండర్ సెగ్మెంట్లో మోస్ట్ రిఫైన్డ్ ఇంజిన్ అంటే మన TR సిరీస్ ఇంజిన్ ఫ్రమ్ ట్రయంఫ్ అనమాట. అది 400s ఉన్నప్పుడు అలానే ఉండేది, ఇప్పుడు 349cc చేశారు GST బెనిఫిట్ మనం పొందుకునేడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రైస్, ఇంతకుముందు ప్రైస్ అనేది మనకి 1.9 బిలో 2 lakhs ఉండేయండి. అప్పుడు సీరియస్లీ క్రేజీ వాల్యూ అనమాట స్పీడ్ T4 అనేది. అండ్ రైడింగ్ ఎకనామిక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మంచి వైడ్ హ్యాండిల్ బార్, కంఫర్టబుల్ సీట్, వెల్ పొజిషన్డ్ ఫుట్ పెగ్స్, మంచిగా అప్రైట్ కూర్చున్నాము, రిలాక్స్డ్గా ఉంది, మరీ కమిటెడ్ కాదు, మనం ముందుకు బెండ్ అయితే లేము, చాలా అగ్రెసివ్ సీటింగ్ పోస్చర్ కాదు. సో రోజంతటా నడిపించినా మీకు టైర్డ్ అనిపించదు. అండ్ అప్పర్ బాడీ సపోర్ట్కి మన లెగ్ సపోర్ట్ కరెక్ట్గా అందుకోవాలండి. లేకపోతే ఎప్పుడైతే మనం మొత్తానికి అప్పర్ బాడీ మొత్తం వెనక లో బ్యాక్ పైన రెస్ట్ అవుతుందో, ఎస్పెషల్లీ క్రూజర్స్ లాంటి మోటార్ సైకిల్స్లో మనకి అక్కడ లో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే కాళ్ళు ముందుకు ఉండిపోతాయి, కంప్లీట్గా బాడీని సపోర్ట్ చేయవు. సో అలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకనే అడ్వెంచర్ టూరర్స్ అందరూ సపోర్ట్ ఇది చేస్తారు. ఎవరైతే బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అనుకుంటారు క్రూజర్స్లోనే మంచి సపోర్ట్ వస్తుంది, కానీ క్రూజర్ కంటే అడ్వెంచర్ స్పోర్ట్ అంటే అడ్వెంచర్ టూరర్ లేకపోతే ఇటువంటి కమ్యూటర్ మోటార్ సైకిల్ మీకు మంచి కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే అప్రైట్ బ్యాక్ పోస్చర్ ఉంటుంది, మీకు స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఆ లోవర్ బ్యాక్ని సపోర్ట్ చేసేది మళ్ళీ వెనక కింద నుంచి మనకి ఫుట్ పెగ్స్కి లెగ్ సపోర్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి బాడీకి. సో అలా అది బ్యాలెన్స్ అయిపోతుంది, ఫుల్ ప్రెషర్ అనేది లో బ్యాక్ పైన పడదు. సో అదొకటి. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది చూడండి. బాబా థర్డ్ గేర్లో థ్రాటిల్ తిప్పంగానే బండి లేస్తుంది, వీలీ కొడుతుంది హ్యాపీగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను చూడండి 40 స్పీడ్లో 5th గేర్లో నడిపిస్తున్నా, అయినా కానీ ఇది లేదు, నాకింగ్ లేదు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. ఇప్పుడైతే మరీ తక్కువైపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 స్పీడ్లో ఉన్నాము, 5th గేర్లో ఉన్నాము, నో ఇంజిన్ నాకింగ్ అండి, హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదే గేర్లో మనము థ్రాటిల్ తిప్పితే చాలు, కొంచెం ఇనీషియల్ నాకింగ్ ఉంటుంది, ఎందుకంటే RPM కరెక్ట్గా మనం మెయింటైన్ చేయలేదు కాబట్టి. కానీ ఒక్కసారి 50 దాటంగానే బండి చూడండి, అసలు రాకెట్, అసలు చాలా 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 బాగా ట్యూన్ చేశారు దీన్ని. సో మీరు కరెక్ట్ మైలేజ్ పొందుకోవాలంటే కరెక్ట్ స్పీడ్లో, కరెక్ట్ RPMలో కరెక్ట్ గేర్ చేంజెస్ చేసుకొని కరెక్ట్ గేర్లో నడిపించినట్లయితే అప్పుడు మీరు మంచి మైలేజ్ పొందుకుంటారు. అదొక విషయం మీరు గమనించాలి. ఫ్యూయల్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ E20 అంటున్నారు, E30 అంటున్నారు, ఇదంతా ఎక్కడికి తీసుకెళ్ళి దారి తీస్తుందో తెలియదు. కానీ ఎనీవే ఇప్పటికైతే ఇవన్నీ E20 కంప్లైంటే, BS6 phase 2 ఇక్కడ రాస్తుంది E20 కంప్లైంట్ అనేది. సో వాళ్ళు రీసెంట్గా ఈరోజు నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బజాజ్ వాళ్ళు, మా బండ్లన్నీ E20 కంప్లైంట్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చని. సో ఎనీవే అదొక స్టేట్మెంట్ క్లారిటీ కోసం. బట్ ఇది ఎటువంటి వెహికల్ అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన రాజమౌళి గారి ఛత్రపతి ఫైట్ సీన్ ఉంది, అది కొంచెం రేటెడ్ ఆర్ కొంచెం వైలెన్స్ అది మీరు వేసుకోవచ్చు. సో ఆ రేటెడ్ ఆర్ ఫైట్ సీన్ ఇంటెన్స్గా ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో అదే మీరు KTMతో పోల్చొచ్చు, లేకపోతే దీని ఒక స్పీడ్ 400 ఎక్కడైతే పవర్ అన్నీ ఎక్కువ ఇచ్చారో దాంతో పోల్చొచ్చు. కానీ ఇది అదే మన
ఒక PG-13 మూవీ ఉందనుకోండి, సేఫ్ మన త్రివిక్రమ్ గారి మూవీ ఉంది, దాంట్లో ఎక్కువ వైలెన్స్ అనేది ఉండదు యూజువలీ. సో అది మోర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. సో ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో మరీ బ్లడ్ గిడ్ ఇదంతా ఎక్కువ చూపించరు. సో అది అంత ఇంటెన్స్గా అనిపించదు. అది ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, అది మజా వస్తుంది. దాంట్లో హైప్ ఉంటుంది, హై ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మన అనిల్ రావిపూడి ఎవరైతే కామెడీ డైరెక్టర్ ఉన్నారో ఆయన మూవీలో కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, మరీ వైలెన్స్ ఎక్కువ చూపించరు. సో అలా అనమాట. సో అలా చూడవచ్చు మనము స్టైలైజ్డ్. సో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక వెల్ కేపబుల్ మోటార్ సైకిల్. మీరు మరీ ప్రో లెవెల్లో స్పిరిటెడ్ రైడింగ్, నేను ప్రతిసారి రెడ్ లైన్ కొడుతూ ఉంటాను, ప్రతిసారి నేను టాప్ గేర్లో బండిని లాగుతాను అంటే మేబీ మీకు వేరే బైక్ సెట్ అవుతుంది. కానీ ఎవరైతే మెజారిటీ ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే సిటీలు నడిపిస్తారో, జస్ట్ అకేషనల్గా ఫ్రెండ్స్తో పాటు చిల్ అవ్వడానికి బయట చాయ్ రైడ్కి వెళ్తారో, లేకపోతే ఎప్పుడో ఒకసారి లాంగ్ టూర్ వేసుకుందామని వెళ్తారో, వాళ్ళకి ఇది మోర్ దెన్ సఫిషియంట్. అండ్ ఈ ప్రైస్లో రావడం చాలా చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే ఇంతకుముందు యాక్చువల్గా బిలో 2 lakhs ఉండే, 1.9 lakhs ఉండే. ఇప్పుడైతే ఒకటేసారి వాళ్ళు 17,000-18,000 పెంచి పాడేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆ GST ఇది ఏదైతే వచ్చిందో, బంప్ వచ్చిందో, అది వాళ్ళు ఆ లాస్ ఉన్నా కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు హోల్డ్ చేస్తారు, మన టైం ఇచ్చారు. కొన్న వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు ఒకటేసారి ప్రైస్ పెరిగిపోయింది, 2,08,000 అయిపోయింది. అయినా కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. వేరే బైక్స్తో పోల్చుకుంటే మనకు ఒక ట్రయంఫ్ మోటార్ సైకిల్, ఆథెంటిక్ ట్రయంఫ్ మోటార్ సైకిల్ వస్తుంది, TR సిరీస్ ఇంజిన్ వస్తుంది, ఫ్లాట్ టార్క్ వస్తుంది, అండ్ మంచి ఎక్విప్మెంట్ వస్తుంది, అండ్ చాలా కంఫర్టబుల్ అండ్ మోస్ట్ రిఫైన్మెంట్, అల్టిమేట్ రిఫైన్మెంట్ అండి. ఇది ఇంత రిఫైన్డ్ ఇంజిన్ మీరు దీని చుట్టుపక్కల ఈ సెగ్మెంట్లో ఎక్కడ కూడా మీరు పొందుకోలేరు. అది నేను గ్యారంటీ ఇస్తాను. సో అదొకటి మంచి విషయం మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక కంఫర్ట్ పరంగా వెల్ సార్టెడ్గా ఉంది, రిలయబిలిటీలో ఇష్యూస్ లేదు, నెట్వర్క్ మనకి బజాజ్ నెట్వర్క్ కాబట్టి అక్కడ మీకు ప్రాబ్లం లేదు, సర్వీస్ నెట్వర్క్. సో అన్ని పరంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ మోడల్గా ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు. అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. కంఫర్ట్ బాగుంది, రిఫైన్మెంట్ బాగుంది, వైబ్రేషన్స్ లేవు, మైలేజ్ యావరేజ్ వస్తుంది. దగ్గర దాపు ఇది 350 కాబట్టి ఒక 25 వేసుకోండి, 25 to 28 వేసుకోండి మైలేజ్. అగైన్ మీరు నడిపించే విధానం బట్టి ఉంటుంది, మనం యూజ్ చేసే ఫ్యూయల్ క్వాలిటీ బట్టి ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి. మీరు ఎలా మెయింటైన్ చేస్తారు వెహికల్ని, టైం టు టైం సర్వీస్ చేస్తారా లేదా, ఆయిల్ చేంజింగ్ కరెక్ట్ ఇచ్చే టైమ్లీ ఆయిల్ చేంజ్ చేపిస్తారా, టైమ్లీ సర్వీస్ ఇంటర్వెల్స్కి అన్నీ మెయింటైన్ చేస్తారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. మరి ఎయిర్ ఫిల్టర్ క్లీన్గా ఉంచుకోవాలి, అండ్ మళ్ళీ చైన్ లూబ్ క్లీనింగ్ కరెక్ట్గా టైం టు టైం చేసుకోవాలి. బండిని మంచిగా మెయింటైన్ చేస్తే అది మనకి మంచి లైఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. రిలయబుల్, రిఫైన్డ్ అండ్ రిఫ్రెషింగ్, చాలా చాలా రిజ్యూనేటింగ్ అని కూడా చెప్పొచ్చు. సో అన్ని పరంగా అన్ని మార్కులు పొందుకుంటుంది. ప్రైస్ కొంచెం తక్కువ ఉంటే ఇంకా ఫుల్ 10 on 10 మనకు వచ్చేది. ప్రైస్ ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు పెంచాల్సి వచ్చింది. మళ్ళీ దాని డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, చాలా విషయాలు జరుగుతున్నాయి ప్రపంచం మొత్తంలో, అది అందరికీ తెలుసు. సో మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే ఇది ఈ ప్రైస్కి ఇది వర్త్ అని అనిపిస్తుంది. అండ్ చాలా సింపుల్, నో నాన్సెన్స్ అండ్ డూ ఇట్ ఆల్ మోటార్ సైకిల్ అనమాట. మంచి వర్సిటైల్ మోటార్ సైకిల్, అండ్ చూడడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. కొత్త కలర్ కూడా ఇది ఆరెంజ్ కలర్ ఒకటి లాంచ్ చేశారు, అది కూడా చూడడానికి చాలా రిచ్గా కనిపిస్తుంది. సో అంతే అండి, వీడియోని కనట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, కొంచెం అన్ని సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఒక సింగిల్ సోలో యూట్యూబరు, ఎటువంటి MCN సపోర్ట్ లేకుండా ఇంత దూరం వచ్చాము అనమాట. 1 lakh దాటాము మీ సపోర్ట్తో, వర్డ్ ఆఫ్ మౌత్తో. దయచేసి మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి, చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్తలేవు. సో దయచేసి మీరు అందరిని సపోర్ట్ చేసి డైలీ చూడండి. ఖచ్చితంగా ఒక వీడియో కానీ షార్ట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ అవుతుంది. సో డైలీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ లేటెస్ట్ న్యూస్, అంటే కార్ లాంచ్ కానివ్వండి, బైక్ కానీ ఫస్ట్ మన దగ్గర చూడడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ 99% ఆఫ్ ద టైం అయితే నేను మీకు తీసుకొచ్చేస్తాను. సో అంతే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.